మంగళగిరిలో చేనేత కార్మికులకు సబ్సిడీపై పనిముట్లను కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఓ రిపోర్ట్. జాతీయ చేనేత అభివృద్ధి పథకం ద్వారా మంగళగిరి క్లస్టర్ 1లోని చేనేత కార్మికులకు శుక్రవారం సబ్సిడీ పనిముట్లను కూటమి నాయకులు పంపిణీ చేశారు. చేనేత జౌళి పరిశ్రమ ఆధ్వర్యంలో 265 మందితో ఏర్పాటు చేసిన మంగళగిరి క్లస్టర్ 1లోని కార్మికులకు తొలి విడతగా 17 మందికి 90% రాయితీతో పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు స్మాల్ క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు పనిముట్లు, ఆధునిక పద్ధతిలో దుస్తుల తయారీపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. క్లస్టర్లతో చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పరికరాల కోసం లబ్ధిదారులు కేవలం 10% చెల్లిస్తే ప్రభుత్వం 90% భరిస్తూ పరికరాలు అందించడమే కాకుండా షెడ్లు నిర్మాణం చేపట్టిందన్నారు. కార్మికులకు విస్తృత ప్రయోజనాలను కలిగించే ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఉచిత విద్యుత్ పథకం వల్ల మగ్గాలు కలిగిన 93,000 కుటుంబాలు, మరమగ్గాలు కలిగిన 10,534 కుటుంబాలకు కలిపి మొత్తం 103,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం కింద లబ్ధి పొందనున్నాయని తెలిపారు. చేనేత అతిపెద్ద రంగమని దీన్ని గుర్తించి ఆనాడే అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఆప్కో ఏర్పాటు చేసి ప్రోత్సహించారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి ఎక్కువ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఆధునిక పరికరాల వినియోగం వల్ల చేనేత కార్మికులు ఎదుర్కొనే కీళ్ల నొప్పులు వంటి సమస్యలు దూరం కానున్నాయని అన్నారు. చేనేత దినోత్సవం రోజున చేనేతలకు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు అవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్, ఎంటీఎంసీ జనసేన అధ్యక్షులు మునుగబాటి వెంకట మారుతీరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు, టీడీపీ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు జంజనం వెంకట సుబ్బారావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు వంగర హనుమాన్, జిల్లా చేనేత జౌలి శాఖ సహాయ సంచాలకులు సాయి ప్రసాద్, డివో శ్రీధర్, నాయకులు వాకురాతి నాగేంద్రం, జొన్నాదుల బాలకృష్ణ, విజయవాడ వీవర్ సర్వీస్ సెంటర్ ప్రతినిధి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు మంగళగిరి కిట్కో గృహ సముదాయం వద్ద మరి ఆదరణ 3 గతంలో 2 దఫాల ఆదరణ పథకాలు లబ్ధిదారులకి అందించడం జరిగింది. అందులో భాగంగా 3 పేరు మీదుగా ఈరోజు మరి చేనేత కార్మికులకి వారికి అవసరమైనటువంటి పనిముట్లు, అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ లడ్డీలు వేలుసుకునే అవసరం ఉన్నది కాబట్టి ఆ లడ్డీలు వేలుసుకునే వారికి లడ్డీల మిషన్లు ఎలక్ట్రికల్ది, అంతకుముందు అయితే చేతితో ఒలిసేటటువంటి రాట్నాలు అవన్నీ ఉండే. ఇప్పుడు మిషన్తో కూడినటువంటి రాట్నం తొందరగా లడ్డీలు వేలుసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది. దాని తద్వారా ఆదాయాన్ని పెంచుకునే దానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి లడ్డీల మిషన్లు, అదేవిధంగా అధునాతనమైనటువంటి చీరలకి డిజైన్లు వచ్చే విధంగా మరి జాకార్డ్ మిషన్ లాంటి టేప్ మిషన్లు. చేనేత అభివృద్ధి పథకం మరి మంగళగిరిలో ఒక మినీ క్లస్టర్, దాదాపు 265 మందితో కూడినటువంటి మినీ క్లస్టర్. ఆ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దానికి సంబంధించి చేనేత కార్మికులకి దాదాపు 17 మందికి ఈరోజు అధునాతనమైనటువంటి నూలు ఎలిసే మిషన్స్, లడ్డీల మిషన్లు, అలాగే అధునాతనమైన డాబీ, ఈ పరికరాలని 10% లబ్ధిదారుడు కట్టే విధంగా, అలాగే 90% అంటే 90% ప్రభుత్వమే బరాయించి ఆ పరికరాలని చేనేత కార్మికులకి 17 మందికి అందించడం జరిగింది. 5,000 రూపాయలు ఉన్నటువంటి ఈ లడ్డీల మిషను కేవలం 500 రూపాయల కార్మికుడు కడితే 4,500 రూపాయలు ప్రభుత్వం మరి చెల్లించి వాటిని తయారు చేయించి ఈ కార్మికులకి ఈరోజు అందజేయడం జరిగింది. అలాగే డాబీ కూడా 7,000 రూపాయలు ఖరీదు చేసే డాబీ 700 రూపాయల కార్మికుడు ద్వారా లబ్ధిదారుడు అందజేస్తే మరి 7,000 రూపాయలు
తో కూడినటువంటి డాబీని వారికి అందజేయడం జరిగింది. అలా 17 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. మినీ డెవలప్మెంట్ క్లస్టర్ పథకం కింద ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి అనేక మంది పెద్దలు కూడా మాట్లాడారు. అయినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ సొసైటీ ద్వారా ఆధునికమైనటువంటి లడ్డీ యంత్రాలు చేనేత కార్మికులకు ఈరోజు అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం ఈరోజు అందజేయటం, ఈ చేనేత కార్మికుల్ని వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ చేనేతలు కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి సహకారంతో ఈరోజు చేనేత కార్మికులకు ఆధునికపరమైన యంత్రాలను 10% వాళ్ళు కట్టి 90% గవర్నమెంట్ ప్రభుత్వం భరాయించే విధంగా వారికి ఈరోజు అందజేయడం జరిగింది. మంగళగిరిలో ఏదైతే కూటమి ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు అహర్నిశలు కూడా చేనేత అభివృద్ధిలోకి రావాలి, చేనేత కార్మికులందరూ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి భావిస్తూ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏడీ ఆఫీస్ ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, స్మాల్ క్లస్టర్ ఇండస్ట్రీ ద్వారా ఈ రోజున ఏదైతే చేనేత కార్మికులు వృత్తిలో పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో కూడినటువంటి వస్తువుల్ని, అది కూడా 10% లబ్ధిదారులకు పెడితే 90% సబ్సిడీతో ఈ రోజున మంగళగిరి ప్రాంత చేనేత